అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, ఆ, మేము ఒక కొత్త టాపిక్ తీసుకుందాం అనుకుంటున్నాము. అందులో ఒకటి ఆ, పోటీ చేస్తున్న అభ్యర్థుల వాళ్ళ చదువు అర్హతలు, వాళ్ళ సర్టిఫికెట్స్ అంటే ఎలాగూ ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తారు, కానీ పబ్లిక్ గా వైట్ ఛాలెంజ్ లాగా చూపించాలి. మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లని అసెంబ్లీలో చెప్తే కుదరదు. ఇక్కడ చూపించుకోవాలి వాళ్ళు ఎక్కడ చదివారు ఏంటి, అవి ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు చేసి వాళ్ళు కావాలంటే వాళ్ళు సెల్ఫీ తీసుకోబెట్టచ్చు మొత్తం. ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆల్మోస్ట్ 65%, 70% దాకా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు ఇలా ఉన్నారని చెప్పారు కదా. సో యా, మేము ఇక్కడ అవును. చదివని చెప్పేసి ప్రూఫ్. అలాగే అలాగే అసెంబ్లీలో ఊరికే జబ్బలు జరుపుకోవడం కాదు. మేము ఫస్ట్ క్లాస్, అక్కడ ఫస్ట్ క్లాస్, ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని కాదు. దమ్ముంటే సర్టిఫికేట్లు చూపించాలి, బయట చూపించి పెట్టాలి. ఎలా ఎక్కడ చదివారు, ఎక్కడ చూపించారు అవన్నీ చూపించుకుంటే బాగుంటుంది. ఎందుకు అలాగే వాళ్ళ ఫిట్నెస్ కూడా, ముఖ్యంగా డ్రగ్ అడిక్ట్స్ బాగా ఉంటున్నారు పొలిటీషియన్స్ లో. సో మాకు ఎటువంటి డ్రగ్స్ అలవాట్లు లేవు అని చెప్పేసి హెల్త్ సర్టిఫికేట్లు కూడా. ఇలాంటి ఆచారం అమెరికాలో ఉంది. అమెరికాలో ప్రెసిడెంట్ గా పోటీ చేసేవాళ్ళు, లేదా యూకేలో ప్రెసిడెంట్ గా పోటీ చేసేవాళ్ళు, వాళ్ళ ఫిట్నెస్ చూపిస్తారు. ఎందుకు అడుగుతున్నానంటే, కిందకి వంగి కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళకి కూడా ఇలా వాళ్ళు ముఖ్యమంత్రి లేకపోతే బాగోదండి. సో కాబట్టి అవును. ఇలాంటి ఛాలెంజ్ తీసుకునే దమ్ము ఉందంటారా? ఇలా తీసుకుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్లను చూపించి వాళ్ళ సెల్ఫీ పెట్టేసి ఆ ఆపోజిషన్ వాళ్ళని చూపించమని చెప్పి ఛాలెంజ్ చేసే దమ్ము ఉందంటారా? కాస్త దీనిపైన మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే అడగటం ఏముందండి, ఏమైనా అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి చెప్పటమే కదా అని ఎన్నో చెప్పేశారు. అలాగనే ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఆయన ఆయన ఏం చదివాడు అనేది ఇంకా ఎప్పటికీ బహిర్గతం కావట్లేదు. అదే, అలాంటివే కావాలి. నరేంద్ర మోడీ గారు ఇదిగో ఫలానా చదివారు అని చెప్పటానికి ఏముంది, సోషల్ మీడియాలో 100 రకాలుగా చెబుతారు, ఇది చేస్తారు. ఇంకా అదేమన్నా అంటే ఒక 100 మందిని పెట్టి మన మీద ట్రోలింగ్ కూడా చేస్తారు. అందుకోసమనే మీరు ఇందాక అన్నట్టుగా ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్, దాంతో పాటుగా ఎడ్యుకేషనల్ కరికులం ఏమిటి అనేది మొత్తం అతను చెప్పేది. మనకి ప్రతి అప్లికేషన్ ఫామ్ లో తీసుకున్నాం అని అంటే, మనం ఏదైనా అప్లికేషన్ తీసుకున్నప్పుడు నేను సో అండ్ సో సో అండ్ సో ఇది ఎంత అని మనం అంతా ఫిల్ చేస్తున్న తర్వాత కింద ఒక డిక్లరేషన్ ఒకటి ఉంటుంది. అబౌవ్ సెడ్ థింగ్స్ ఆర్ ఆల్ ట్రూ అని నేను ధృవీకరిస్తూ ఉన్నాను. అవి నిజంగా నిజమైనవే. అందులో ఏమైనా తప్పులుంటే నేను చర్యలకు బాధ్యుని అవుతాను. అదే కదా డిక్లరేషన్ అంతా, అప్లికేషన్ ఫామ్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఉండేది. అట్లాంటి డిక్లరేషన్ ఉంది అప్లికేషన్ ఫామ్ లో ఉంది, కానీ మరి అఫిడవిట్ కానీ ఎలక్షన్ ప్రొఫార్మాలో కానీ. ఎందుకంటే మన మన రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు ప్రకారం నిశాని కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. చదువు రావాలి అనే రూల్ ఏం లేదు మన రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారంగా. నిశాని వేలు ముద్ర వేసే వ్యక్తి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని మన రాజ్యాంగం కల్పించింది. ఎందుకంటే తెలివి ఎవడబ్బ సొత్తేం కాదు. చదువుతోటో లేకపోతే మరొక దానితోటో తెలివి వస్తుంది అని అనుకోవటానికి లేదు. ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివి దిక్కుమాలిన స్టేటస్ లో ఉన్న వాళ్ళు కానీ, అనేక రుగ్మతలకు లోనవుతున్న వాళ్ళు కానీ ఉన్నారు. ఎంతో మంది డాక్టర్లు వాళ్ళ మెంటల్ హెల్త్ బాగోదు. వాళ్ళు బయట ప్రొఫెషనల్ గా కనిపించే ఒక రకంగా కనిపిస్తూ ఉంటే, ఇంటర్నల్ గా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో భార్యను వేధించటం, లేకపోతే గృహహింసకు పాల్పడటం, లేదా చైల్డ్ అబ్యూసింగ్ పాల్పడటం, లేదా ఇప్పుడు అది నేను ఇప్పుడు మరొక కోణం ఉంది. అది పెద్దగా తప్పేం కాదు, కానీ ఎక్కువగా పోర్నోగ్రాఫిక్ వీడియోలను చూస్తూ ఎక్కువగా ఫాల్స్ వరల్డ్ లో బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ బయటకి సోషల్ స్టేటస్ లోకి వచ్చేటప్పటికి దేర్ ఆల్ వైట్ కాలర్డ్. వైట్ కాలర్ అనగానే మనకి చూడండి, ఏదైనా టక్ చేసుకుని ఉన్న వ్యక్తి, ఒక మంచి ఉద్యోగస్తుడు, ఎంఆర్ఓ లేకపోతే కలెక్టరు లేకపోతే ఆర్డీఓనో లేకపోతే డాక్టర్ అనో లాయర్ అనో, లేకపోతే ఇలాంటి వృత్తుల్లో కానీ ఇలాంటి స్టేటస్ లో ఉన్న వాళ్ళందరినీ అందరూ గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని వాళ్ళు పొందగలిగే అర్హత ఉందా లేదా అనేది వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీదే కాకుండా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వాడే మెడికేషన్ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే ఆ మెడికేషన్ పట్టే కదా వాళ్ళకి ఏం రుగ్మతలు ఉన్నాయి, వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి అనేది బయటపడేది. ఇప్పుడు క్యాన్సరో అల్సరో ఉందనుకోండి, దానికి ఎవరేం చేయలేరు. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి.
మనోతత్వ శాస్త్రంలో ఉండే రుగ్మతలు ఆల్రెడీ కొంతమంది ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు వాడే మెడికేషన్ నీకు బయట పెట్టే దమ్ము ఉందా అని రఘురామకృష్ణరాజు సవాల్ చేశాడు. మీరేమేం మందులు వాడుతున్నారో నువ్వు బయట పెట్టగలవా అని. దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి మరి బయట పెడతారా అంటే దాని మీద గప్చుప్ సాంబార్ గుడ్డే. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని అంటే చూపించండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, వాటిని ఏమన్నా మీరు చూపించగలిగే స్టేటస్ లో ఉన్నారా? దాన్ని ఎవరు చూపించరు. ఆ మాట అడగగానే ఇక బూతుల మంత్రి వచ్చేస్తాడు. అప్పట్లో స్టాన్ఫోర్డ్ లో చదివి వచ్చాడు లోకేష్ అని అంటే మంగళగిరి అని పలకటం కూడా రాదు, వాడేం చదువు వచ్చాడు అని అంటే కదా అప్పుడు స్టాన్ఫోర్డ్ లో చదివిన ఆ సర్టిఫికెట్ ని బహిర్గతంగా ఈ చూపించి ప్రెస్ మీట్ పెట్టింది. మరి అలాంటి ప్రెస్ మీట్ మరి జగన్మోహన్ రెడ్డి పెట్టలేదేంటి? నువ్వు ఫస్ట్ క్లాస్ చదివావా అని అంటే అసలు నరేంద్ర మోడీ పెట్టాడా? అమిత్ షా ఏం చదివాడు? మిగతా వాళ్ళ గురించి కొత్త గొప్ప మనం తెలుసుకోగలుగుతాం, వీళ్ళ గురించి మనకు తెలియని కూడా తెలియదు కదా. వాళ్ళు చెప్తే తెలియాలి, వాళ్ళు చూపిస్తే తెలియాలి. మొన్నటికి మొన్న ఏమైంది, మన స్పీకర్ తమ్మినేని సీతారాం గారు లాయర్ చదవటానికని వేరే ఎక్కడో ఒక సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేశాడు. అది ఫేక్ సర్టిఫికెట్ అని ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో చేసిన దాని మీద పెద్ద గోల అయింది. దాన్ని ఎలాగోలా తొక్కి పట్టుకున్నారు తప్ప దాని మీద నిజాలు బయటకు తీయటానికి దాని మీద ఎవరు ప్రయత్నం చేయలేదు. ఇలాంటి వాటన్నిటిని ఏమవుతుందంటే రేపు ఎంత గొప్ప అబద్ధం చెప్పగలిగితే అంత గొప్ప నాయకులు అవుతారు అనేటట్టుగా కనపడిపోతారు. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు వాగ్దానాలు కూడా మనం కౌంట్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాగ్దానం చేశాం, అయిపోయింది, చేయలేకపోయాం. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే సిపిఎస్ రద్దు మీద వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత చివరి వారం దాకా చేయకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు? అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్దగా అవగాహన లేక చెప్పాడు కానీ ఇప్పుడు మేము జిపిఎస్ కొత్త విధానం తీసుకొస్తున్నాం, దీనికే మీరు ఒప్పుకోండి అని అంటే అక్కడే వాళ్ళ గవర్నమెంట్ ని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకుండా అది మాకు అవగాహన లేకుండా ఇచ్చాము అని అంటే ఆ పార్టీ మనుగడ ఎలా కుదురుతుందండి? కానీ ఏం చేస్తాం, మన భారతదేశంలో అన్ని అర్హత పోయింది. ఇప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితి ఎలాగైంది చూడండి. వాళ్ళకున్న లాయల్టీ లయబిలిటీ కంటే కూడా వాళ్ళ దగ్గరున్న డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్న కేసులే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని సిబిఐ ఈడీ కేసులు ఏలాడుతూ ఉన్నాయి. ఆయన ఇప్పుడు సీఎం ఎలా అవుతున్నాడు? అదే ఒక సామాన్యుడు ఎందుకు కాలేకపోతున్నాడు? ఒక్క కేసు లేకపోయినా కూడా అంటే మొత్తం డబ్బు ప్రభావితం చేస్తుంది. ఎవరికన్నా సీట్ ఇస్తారు అని అంటే ఇప్పుడు ఏంటి, ప్రస్తుతం ఎమ్మెల్యే సీటుకి 60 కోట్లు ఖర్చు పెట్టగలిగిన దమ్ముందా అనేది ఒకటైతే, ఎంపీ సీట్ అయితే 200 కోట్లు ఖర్చు పెట్టగలిగే దమ్ముందా? ఇదే కదా దమ్ముని ఏంటి ఎక్కడ చూస్తున్నారు? డబ్బులో కొలుస్తున్నారు. ఆ మనిషికి ఉన్న తెలివిలో గాని, ఆ మనిషికి ఉన్న స్తోమతలో గాని, ఆ మనిషి యొక్క స్టేటస్ లో గాని, ఇన్ ద సెన్స్ ఫిజికల్ ఆర్ మెంటల్ కండిషన్స్ లో గాని వీటిల్లో కొలవట్లేదు. కాబట్టి వాటిల్లో కొలుచుకునే దాకా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ మన రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ఏమిటి? ఎవరైనా సరే మంచి పరిపాలన అందించగలిగే వాళ్ళు మనకి నాయకులుగా గాను పాలకులుగాను రావాలి. అది చదువుతో ఆధారపడింది కాదనో మరే ఇతర దీంతో ఆధారపడింది కాదనో మనం నిర్వచించుకున్నాం. కాబట్టి వీళ్ళందరూ మనుగడ సాగిస్తున్నారు. కానీ రాను రాను రాజ్యాంగ నియంతృత్వం ఎక్కువ అవుతుంది. మనకి రాజ్యాంగ పరమైన నియంతృత్వం ఆ 4 పార్టీలకే ఎక్కువగా ఉంటాయి, ఓట్లు పడతాయి. చూడండి, మనం ఎవడన్నా ఇండిపెండెంట్ వేశాడు అని అంటే వాడికి కనీసం డిపాజిట్ కూడా రాదు. ప్రజలందరూ కూడా ఫోర్స్ఫుల్ గా అటువైపు నెట్టబడ్డారు ఈ 75 సంవత్సరాల్లో. ఎందుకు? జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ గా ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి దాకా తీసుకుంటే అప్పటి నుంచి ఎన్నో రకాల ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికలు అన్నిట్లో డబ్బే వాడారని లేదు కదా. పరపతి దగ్గర నుంచి డబ్బు వరకు ఎలా ట్రావెల్ అవుకుంటా వచ్చాం, ఒక నిజం నుంచి అబద్ధం వరకు ట్రావెల్ అవుకుంటా వచ్చాం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. దీనికి గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అది మాత్రం అర్థమవుతుంది. కానీ అది చేసేవాడెవడు, ఆ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు, అది మాత్రం అర్థం కాని అగమ్య గోచర పరిస్థితుల్లో ఉన్నాం మనం. కాదు సార్, ఈసీఐ చెప్పింది కదా, అంటే దీంట్లో ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చేసి తర్వాత హామీలు నెరవేర్చకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి. మరి ముఖ్యమంత్రి గారి విషయంలో ఎందుకు తీసుకోలేదు? అప్పుడు మాకు తెలియక హామీ ఇచ్చామని చెప్పేసి. అంటే ముఖ్యమంత్రి గారు కాదు, సలహాదారుడు చెప్పారని అనుకోవాలా? అందుకని డిస్క్వాలిఫై చేయలేదు అనుకోవాలా? ఈసీ చెప్పింది కానీ ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని నిబంధన లాగా కానీ లేకపోతే ఒక రూల్ లాగా కానీ తీసుకురాలేదండి ఇంకా. అంటే చెప్పడానికి మన యాక్చువల్ గా దేశంలో ఇది ఎప్పుడు మన మన ఆ మహా చెప్ మన మహాభారతదేశంలో 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో రూల్స్ ఉంటాయి కానీ ఎప్పుడు పాటించారంటారా? అవునండి, రూల్స్ ఉంటాయి కానీ పాటించేవాడు ఎవడు ఉండడు. ఎవడు అది అమలు మాత్రం చేసేవాడని. వాస్తవం. ఉమ్. అట్లాగనే ఇప్పుడు ఏసీ కూడా ఏంటి, నామ మాత్రానికే ఉంది మనకి తెలిసి. ఆ, తిరుపతి బై ఎలక్షన్ లో అంత పెద్ద ఘోర తప్పిదం జరిగితే ఇంకా ఆ పార్టీని గాని ఆ ప్రభుత్వాన్ని గాని ఇంకా మనం బరాయిస్తూ మోసుకుంటూనే ఉన్నాం, వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్ముతూనే ఉన్నాం. నిన్నటికి నిన్న ఏం చేశాడు, వెలికొండ ప్రాజెక్టు నేను వచ్చిన తర్వాత నీళ్లు ఇస్తానని ఈ రోజు దాన్ని ఓపెనింగ్ చేశాడు, దాని జాతికి కూడా అంకితం చేశాడు. ఏది చెప్పలేం సార్. కట్టిన టన్నెల్స్ ని, అది చె- పూర్తి స్థాయిలో కూడా కట్టబడలేదు, ఇంకా చెప్ పూర్తి అవ్వలేదు. ఇంకా చెప్ పూర్తి అవడానికి చాలా ఆ ఇంకా టైం ఉంది దానికి. చెప్పలేం నీళ్లు సార్. వచ్చిన రోజున దాన్ని జాతికి అంకితం చేసి ఇదిగోండి మేము చేసిన దానికి ఇదిగో ఇది ఉపయోగం జరిగింది, మా నాన్న కట్టే మొదలు పెట్టాడు, నేను పూర్తి చేశానని చెప్పుకున్నాడు కదా. చెప్పుకున్న చెప్పలేం నీళ్ళేవి. చెప్పలేం సార్. అది సెట్టింగ్ అయ్యుండొచ్చు. ఎందుకంటే కుప్పంలో వచ్చి ఒక రోజు వచ్చి ఫోటోషూట్ లాగా అవునండి, ఇది కూడా సెట్టింగ్ అయ్యుండొచ్చు. సెట్టింగ్ అయి ఉంటది. అందుకనే అసలు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, ఎన్నికలు ఇంకా 6 నెలల్లో ఉన్నాయనగా వేసిన రాయి గాని శంకుస్థాపన గాని ఏదైనా చేసిన ఓపెనింగ్ గాని ఇచ్చిన వాగ్దానం గాని మొత్తం బూటకమే అని. మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం బూటకమే. చూద్దాం సార్. ఈ విషయం ప్రజలు కూడా తెలుసుకుంటే కాస్త ఆలోచించుకొని ఆ, డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది సార్. ధన్యవాదాలు సార్. ఆ.